సంక్రాంతి సీజన్ ప్లస్ ఫ్యామిలీ సినిమా ఇది డెడ్లీ కాంబినేషన్. దీన్ని కొట్టే కాంబో చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు మన హీరోలు. అన్నట్లుగానే కొన్నేళ్లుగా, మరీ ముఖ్యంగా గత 5 ఏళ్లుగా సంక్రాంతి స్టామినా ఓ రేంజ్లో పెరిగిపోయింది. 100 కోట్ల నుండి వందల కోట్ల స్థాయికి చేరింది. ఈ పెరిగిన మార్కెట్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా వచ్చిందంటే చాలండి, నిర్మాత నిశ్చింతగా నిద్రపోవచ్చు. యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పక్కా, పాజిటివ్ వస్తే పండగే. కొన్నేళ్లుగా సంక్రాంతి కెపాసిటీ పెరుగుతూ పోతోంది. 2020లో సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో వచ్చాయి. ఈ రెండింట్లో మహేష్ మాస్ చూసుకుంటే బన్నీ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేశారు. సరిలేరు నీకెవ్వరు కూడా సూపర్ హిట్ అయినా అలవైకుంఠపురంలో మాత్రం ఆల్ టైమ్ హిట్ కొట్టింది. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణే. 5 ఏళ్ల కిందే 160 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఆ తరువాత 2021లో ఫ్యామిలీ సినిమాలేమీ రాలేదు. కానీ 2022లో బంగారాజుతో కరోనా సమయంలోనూ ఖతర్నాక్ హిట్ కొట్టారు నాగ్. పొంగల్కి ఉన్న బలాన్ని వాడుకున్నారు కింగ్. కరోనా కారణంగా 50% థియేటర్ ఆక్యుపెన్సీతోనే 40 కోట్ల షేర్ వసూలు చేసింది బంగారాజు. ఇక 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోటీ పడ్డాయి. అందులో బాలయ్య మాస్తో ఓపెనింగ్స్ తెచ్చుకుంటే చిరు సినిమాకి కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టారు. ఫలితంగా వాల్తేరు వీరయ్యకు 230 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. 2024లో హనుమాన్, గుంటూరు కారం రెండూ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన సినిమాలే. నెగిటివ్ టాక్ వచ్చిన మహేష్ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే చూశారు. ఇక హనుమాన్ అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు సంక్రాంతికొస్తున్నాం ఫస్ట్ వీక్లోనే 180 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాని తీసుకొస్తే నిర్మాతలకు లాభాల పంటే.